మన లాస్ట్ క్లాస్లో అసలు మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటో చూసాం. అందులో ఎజంప్షన్స్ మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఎజంప్షన్స్ ఏమేం చేసుకున్నాం అనేది చూసాం. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి? స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య రిలేషను, అలాగే యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అనేది కనుక్కోవడం. అలాగే మన ఎజంప్షన్స్లోకి వచ్చేసరికి మనం ప్రతి మెటీరియల్ కూడా హోమోజీనియస్, ఐసోట్రోపిక్, అలాగే సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్ కానీ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ కానీ వ్యాలిడ్ అని మనం ఎగ్జామ్షన్స్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దాంట్లో మన ఫస్ట్ చాప్టర్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, ఇది కొంచెం లెందీ చాప్టరే, బట్ మనకి ఏ ఎగ్జామ్లో అయినా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మోస్ట్లీ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో నుంచే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 5 to 10 మార్క్స్ వస్తాయి. అలాగే బేసిక్గా మనకి ఈ బేసిక్స్ తెలిస్తేనే మిగతా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అర్థం అవడానికి స్కోప్ ఉంటుంది. సో మనం అందుకని దీనికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినా పర్లేదు. అంటే ఇన్ కేస్ కన్వెన్షనల్గా కానీ కాంపిటేటివ్ పరంగా కానీ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి హార్ట్ లాంటిది ఇది. సో అందుకని సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో మోస్ట్లీ డీప్గానే నేర్చుకోవడం మంచిది. అలాగే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కూడా కొంచెం డీప్గా నేర్చుకోవడం అనేది మంచిది, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మనం నిన్న స్ట్రెస్కి స్ట్రెయిన్కి రిలేషన్షిప్ కనుక్కోవడమే మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని మాట్లాడుకుందాం. సో దానికి మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అసలు ఆ లోడ్ అంటే స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ కాజ్ అవ్వడానికి మెయిన్గా కారణం ఏంటి? లోడ్ పడడం అనేది. సో మనం ఫిజిక్స్లో ఫోర్స్ అని చదువుకుంటాం దాన్ని. ఓకే, సో ఒక వస్తువు మీద ఏదన్నా లోడ్ పడితే మనం దాన్ని ఫోర్స్ పడితే దాన్నే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో లోడ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ నార్మల్గా పడిన దాన్ని నార్మల్గా పడిన ఫోర్స్ని మనం లోడ్ అంటున్నాం. ఓకే, సో ఈ లోడ్ అనేది మనం న్యూటన్స్తో ఇండికేట్ చేస్తాం. యూనిట్స్ అనేది న్యూటన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డు మీద ప్రెషర్ అప్లై చేస్తున్నాను, అవునా కదా? సో ప్రెషర్ అప్లై చేయడం వల్లే మార్కర్ అనేది రాస్తుంది. సో ఈ పర్పెండిక్యులర్గా అంటే ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు ప్లేన్ మీద నేను ఏదైతే ఈ మార్కర్ని పెడుతున్నానో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ లోడ్. ఓకే, సో ఇక్కడ లోడ్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు, స్టాటిక్, డైనమిక్. సో స్టాటిక్ అంటే కాన్స్టెంట్గా అక్కడ ఉండిపోవడాన్ని మనం స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే మూవింగ్ ఏదైనా మోషన్లో ఉంటే కనుక దాన్ని మనం డైనమిక్స్ అంటాం. ఓకే, స్టాటిక్ అంటే కంటిన్యూస్గా అక్కడ ఉండిపోయేది. సో అందుకే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్, ఇందులో మళ్ళీ 2 టైప్స్, గ్రాడ్యువల్లీ అప్లైడ్ అలాగే డెడ్ లోడ్స్. డెడ్ లోడ్ అంటే సెల్ఫ్ వెయిట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం డెడ్ లోడ్ అంటాం. సో అది ఎక్కడికి కదలదు కదా. సో ఈ బోర్డు ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ కంటిన్యూస్గా అది ఉంటూనే ఉంటుంది. సో ఇది స్టాటిక్. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే ఇప్పుడు దీని మీద నేను చేయి పెట్టి ఉంచాను, సో ఆ చెయ్యి అనేది కదలట్లేదు కానీ లోడ్ అనేది మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అనేది. ఓకే, డైనమిక్లో మళ్ళీ ఇంపాక్ట్ లోడ్, ఫ్యాటిగ్ లోడ్ అని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. సో ఇంపాక్ట్ లోడ్, డైనమిక్ లోడ్ అంటే ఏంటంటే మూమెంట్లో కొంత మూమెంట్తో కనుక లోడ్ అనేది పడితే దాని మీద, సో అంటే కొంత డిస్టెన్స్ నుంచి కొంత ఎఫర్ట్తో పడితే అంటే కొంత డిస్టెన్స్ నుంచి పడితే దాన్ని ఇంపాక్ట్ అన్నాం. ఇంపాక్ట్ అంటే సడన్గా ఫర్ సపోజ్ నువ్వు ఓ చెట్టు కింద కూర్చున్నావు, నీ నెత్తి మీద యాపిల్ పడింది అనుకో, అది ఇంపాక్ట్ లోడ్ అనమాట. అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి, అంటే న్యూటన్ పడింది కదా హెడ్ మీద యాపిల్, సో అలాగే మనకి కొంత డిస్టెన్స్ నుంచి ఒక బాడీ మీద లోడ్ పడితే అంటే ఒక బాడీ మీద ఏదైనా ఫోర్స్ పడితే దాన్ని మనం ఇంపాక్ట్ అంటాం. ఓకే, ఫ్యాటిగ్ అంటే ఒక లోడు కంటిన్యూస్గా రిపిటేటివ్గా పడ్డాం అనమాట. అంటే కొంత టైం ఆగి కంటిన్యూస్గా పడ్డాం. అంటే ఇప్పుడు సుత్తించుకుని టైర్ని కొడుతూ ఉన్నాం అనుకో, కొంత టైంకి అది ఫెయిల్యూర్ అవుద్ది. ఎందుకు అలా ఫెయిల్ అవుతుంది? దానికి కారణం ఫ్యాటిగ్ అనమాట. అంటే ఇప్పుడు మనిషికి ఎలా పరిగెడితే ఆయాసం వస్తుందో కంటిన్యూస్గా ఒక మెటీరియల్ మీద కంటిన్యూస్గా ఎఫర్ట్ పడుతూ ఉంటే అది కూడా తట్టుకునే ఎఫర్ట్ కోల్పోద్ది. అంటే దానికి కూడా తీసుకోగలిగే సహనం అనేది కోల్పోతుంది. సో దాన్ని మనం ఫ్యాటిగ్ అంటాం. అంటే ఎన్నిసార్లు కంటిన్యూస్గా తట్టుకోగలదు అనేదే ఫ్యాటిక్ లిమిట్ అనమాట. అంటే నువ్వు ఎన్నిసార్లు రిపీటెడ్గా 10 kgs లోడ్ వేస్తే అది తీసుకుంటుంది. అంటే ఒక సుత్తించుకుని నువ్వు టైర్ని కొడుతూ ఉన్నావు, సో కొంత టైంకి ఆ టైర్ అనేది డిఫార్మ్ అవుద్ది, బ్రేక్ అయిపోయిద్ది. దానికి కారణం ఫ్యాటిక్ లిమిట్. అంటే ఆ ఫ్యాటిక్ ఏదైతే నేచర్ వల్ల అప్పటి వరకు తీసుకుంది, ఎప్పుడైతే ఫ్యాటిక్ లిమిట్ రీచ్ అయిపోయిందో అది ఫెయిల్యూర్ అవడం జరుగుద్ది. సో ఇది లోడ్స్లో టైప్ అనమాట. నీకు ఏ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే దాన్ని స్టాటిక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, డెడ్ లోడ్ కానీ గ్రాడ్యువల్ అప్లైడ్ లోడ్ కానీ. డైనమిక్ అంటే కొంత దూరం నుంచి అంటే కొంత డిస్టెన్స్ నుంచి సడన్గా ఒక లోడ్ అనేది అప్లై అవుతాయి. ఇక్కడ గ్రాడ్యువల్కి ఇంపాక్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే 2 times డిఫరెన్స్ ఉంటుంది. 2 times డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది ఫర్దర్గా మనం చూస్తాం అనమాట. ఓకే,
ఫ్యాటిగ్ అంటే అంటే కంటిన్యూస్గా రెపిటేషన్గా పడుతూ ఉంటాయి. దాన్ని మనం మెటీరియల్ ప్రాపర్టీస్లో కూడా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ లోడ్స్లో మళ్ళీ నార్మల్ లోడ్స్, షియర్ లోడ్స్ అని రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది యాక్సిల్ లోడ్ అంటాం. ఇప్పుడు ఈ యాక్సిస్ మీద కరెక్ట్గా యాక్సిస్ సెంటర్ మీద యాక్ట్ చేసింది. ఓకే, దీన్ని యాక్సిల్ అంటాం. అలా కాకుండా కొంత డిస్టెన్స్ నుంచి యాక్ట్ చేసింది యాక్సిస్ నుంచి. సో దీన్ని ఎసెంట్రిక్ అంటాం. బేసిక్గా ఈ మెటీరియల్ యాక్సిస్ అనేది ఇది మెయిన్ యాక్సిస్ అనేది లాంగిట్యూడినల్ యాక్సిస్, కానీ అక్కడ అప్లై అవ్వకుండా కొంత డిస్టెన్స్లో యాక్సిస్ నుంచి అప్లై అయింది. సో దాన్ని మనం ఎసెంట్రిక్ అంటాం. అంటే యాక్సిస్ నుంచి కొంత డిస్టెన్స్తో యాక్ట్ చేస్తే దాన్ని మనం ఎసెంట్రిక్ అంటాం. అలాగే షియర్లో కూడా. సో ఇక్కడ నార్మల్ లోడ్ అంటే అదొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఓకే, నార్మల్ లోడ్ అంటే ఇప్పుడు యాక్సిస్ ఇది కదా, అంటే ఈ ప్లేన్ ఇది కదా, ప్లేన్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతాయి. ఇప్పుడు ప్లేన్ పర్పెండిక్యులర్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని మనం నార్మల్ లోడ్ అంటాం. ఓకే, అలా కాకుండా ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్కి ప్యారలల్గా యాక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నువ్వు నైఫ్తో దీన్ని కట్ చేస్తున్నావు అనుకో, దాన్ని మనం షియర్ లోడ్ అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే షియర్ అనేది ఏం చేస్తుందంటే ప్యారలల్ టు ద సర్ఫేస్ యాక్ట్ అవుద్ది. ఇప్పుడు సో ఇది బాడీ అనుకుంటే దీనికి ఇలా ఉంటే అంటే 90 degrees, సో ఇలా యాక్ట్ అయితే దాన్ని మనం నార్మల్ లోడ్ అంటాం. అలా కాకుండా ఈ సర్ఫేస్కి ప్యారలల్గా యాక్ట్ అయితే సో ఈ లోడ్, సో ఈ సర్ఫేస్కి ఏదైతే ప్యారలల్గా యాక్ట్ అయితే దాన్ని మనం షియర్ లోడ్ అంటాం. మళ్ళీ షియర్లో యాక్సియల్ షియర్ లోడ్ ఉంటుంది, షియర్ యాక్సియల్ లోడ్. సో అంటే బేస్ అంటే ఇప్పుడు యాక్సిస్ ఇది ఉంది కదా, సో దీనికి ప్యారలల్గా యాక్ట్ అయితే యాక్సియల్. అలా కాకుండా షియర్ కూడా కొంత డిస్టెన్స్ నుంచి యాక్ట్ అయితే ఎసెంట్రిక్ అంటాం. సో ఏంటి ఎసెంట్రిక్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా యాక్సిస్ మీద యాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదు, అది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. అలా కాకుండా కొంత డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతే ఏమవుద్దంటే ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఈ పి అనే లోడ్ కాకుండా దీనికి ఒక మూమెంట్ కూడా యాడ్ అవుద్ది, పి ఇంటూ ఎల్. సో ఈ ఎసెంట్రిసిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా మూమెంట్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పడుతుంది అనమాట బాడీ మీద. సో అందుకని ఈ నార్మల్ షియర్ అనేది మళ్ళీ దీంట్లో రెండు విధాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఎసెంట్రిక్ పడడం వల్ల ఎక్స్ట్రా బెండింగ్ అంటే ఎక్స్ట్రా మూమెంట్, అది బెండింగ్ కావచ్చు, టార్షన్ కావచ్చు, ఏదో ఒకటి క్రియేట్ అవుద్ది అనమాట. సో అందుకని లోడ్స్లో ఇన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రెస్లో వచ్చేసరికి స్ట్రెస్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ బాడీ. ఓకే, సో ఈ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ ఈజ్ ఇండికేటెడ్ బై సిగ్మా. స్ట్రెస్కి మన ఫార్ములా ఏంటి, పి బై ఏ అంటే లోడ్ బై ఏరియా. ఓకే, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఈ రిలేషన్ చెప్పేటప్పుడు. సో ఇక్కడ స్ట్రెస్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు, నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. సింపుల్గా ఈ నార్మల్ లోడ్ ఏదైతే ఉందో దానివల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ని నార్మల్ స్ట్రెస్ అంటారు. అంటే నార్మల్ లోడ్ పడినప్పుడు ఒక బాడీ దాన్ని తట్టుకోవడానికి రెసిస్టెన్స్ ఏదైతే ఆఫర్ చేస్తుందో దాన్ని మనం నార్మల్ స్ట్రెస్ అన్నాం. అలాగే షియర్ లోడ్ పడితే ఏదైతే స్ట్రెస్ ఆఫర్ చేస్తుందో దాన్ని మనం షియర్ స్ట్రెస్ అన్నాం. సో ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ బాడీ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ని మనం టెన్సార్ అంటాం. సో ఇక్కడ టెన్సార్ అంటే ఏంటంటే వెక్టారు స్కేలారు మనకు తెలుసు. ఓకే, అసలు ఈ టెన్సార్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక వెక్టార్ గురించి చెప్పాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఒక డైరెక్షన్ తెలిస్తే సరిపోద్ది. స్కేలార్ గురించి చెప్పాలంటే స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే చెప్పొచ్చు. బట్ టెన్సార్కి వచ్చేసరికి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఒక్క డైరెక్షన్ అనేది సరిపోదు, 2 డైరెక్షన్స్ కావాలి. 2 అంటే 1 ఆర్ మోర్ అంటే 1 కన్నా ఎక్కువ డైరెక్షన్స్కి అనేది కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు స్ట్రెస్ గురించి చెప్పాలంటే స్ట్రెస్ ఏ ప్లేన్ మీద యాక్ట్ అవుతుందో చెప్పాలి. అంటే ఇక్కడ ఒక డైరెక్షన్ అనేది సరిపోదు, ప్లేన్ అనేసరికి ఎక్స్ వై 2 కోఆర్డినేట్స్ ఉండాలి, అవునా కదా. సో ప్లేన్ అనేది, సో ఇక్కడ 2 డైరెక్షన్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ డైరెక్షన్స్ అవసరం అయితే దాన్ని టెన్సార్ అంటాం. అందుకే మనం స్ట్రెస్ చెప్పేటప్పుడు ఎప్పుడు టెన్సార్ చెప్తాం. ఇది కాంప్లెక్స్ స్ట్రెస్ చెప్పేటప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఫర్ టైమ్ బీయింగ్ స్ట్రెస్ ఈజ్ అ టెన్సార్, అది మాత్రం తెలుసుకోండి. దాంతో అంటే ఇది మ్యాగ్నిట్యూడ్తో పాటు ఒక డైరెక్షన్ కన్నా ఎక్కువ ఉండే అంటే ఏ ప్లేన్ మీద యాక్ట్ అవుతుందో కూడా చెప్పాలి. అందుకే దీన్ని మనం టెన్సార్ అంటాం. అంటే టెన్సార్ స్ట్రెస్ని టెన్సార్ అంటాం, స్కేలర్ వెక్టర్ కాకుండా టెన్సార్ అంటాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో అక్కడ చెప్పుకునేటప్పుడు మనకి బాగా క్లియర్గా అర్థం అవుద్ది. నెక్స్ట్ స్ట్రెయిన్ అంటే ఏమనుకున్నాం, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. అంటే మనం ఏదైనా వస్తువుని ఫర్ టైమ్ బీయింగ్ సో ఇదే ఉంది, సో దీన్ని నేను స్ట్రెచ్ చేశాను. ఓకే, స్ట్రెచ్ చేస్తే ఇందులో ఉన్న పార్టికల్స్ ఏమవుతున్నాయి, ఎక్స్టెండ్ అవుతున్నాయా లేదా. సో ఎక్స్టెండ్ అయిన లెంత్ ఏదైతే ఉందో ఆ డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంత్, అంటే దీని యొక్క ఒరిజినల్ లెంత్ ఎంత ఉంది అంటే ఇదే కదా ఒరిజినల్ లెంత్.
సో ఈ ఒరిజినల్ లెంత్లో ఎంత చేంజ్ వచ్చింది అంటే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంత డిస్టెన్స్ అనేది ఇది మూవ్ అయింది. సో అది డెల్టా ఎల్. సో చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. దీని ఒరిజినల్ లెంత్ ఇది. సో దీన్ని మనం ఈ రేషియోని మనం స్ట్రెయిన్ అంటాం. సో ఈ స్ట్రెయిన్స్లో మళ్ళీ చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వాటిని మెయిన్గా మనం 3గా చేసాం అన్నమాట. ఫస్ట్ ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, సెకండ్ ఇది లాటరల్ స్ట్రెయిన్, థర్డ్ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే, సో లాంగిట్యూడినల్ అంటే లెంత్లో చేంజ్ వస్తే దాన్ని మనం డెల్టా ఎల్ బై ఎల్ని లాంగిట్యూడినల్ అంటున్నాం. అంటే ఏదైతే యాక్సిస్ ఉందో ఆ యాక్సిస్లో మనకి మెయిన్గా డిఫరెన్స్ వస్తే దాన్ని మనం లాంగిట్యూడినల్ అంటాం. అలాగే లాటరల్ అంటే మిగతా 2 డైమెన్షన్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది, వాటిలో కూడా చేంజ్ ఇన్ డైమెన్షన్ అనేది జరుగుద్ది. సో దాన్ని మనం లాటరల్ స్ట్రెయిన్ అని అంటాం. ఓకే, సో ఈ డెల్టా డి బై డి, డెల్టా బి బై బి, దీన్ని మనం లాటరల్ స్ట్రెయిన్. అలాగే వాల్యూమెట్రిక్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. అంటే మొత్తం వాల్యూమ్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే ఈ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల సో ఈ బాటిల్ క్యాప్ ఉంది. సో ఈ బాటిల్ క్యాప్ని నేను ఎక్స్టెండ్ చేశాను. సో ఇది ఓన్లీ లెంత్లోనే ఎక్స్టెండ్ అవుతుందా, బ్రెత్లో డెప్త్లో కూడా కొంత డిఫరెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాప్ ఎలా ఉంది నార్మల్గా, సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ లెంత్లోనే కాకుండా ఈ బ్రెత్ డెప్త్లో కూడా చేంజెస్ వస్తున్నాయి కదా. సో ఈ అంటే మెయిన్ యాక్సిస్ కాకుండా మిగతా యాక్సిస్లో ఏదైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని మనం లాటరల్ చేంజ్ అని అంటాం, దాన్ని లాటరల్ స్ట్రెయిన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ వాల్యూమెట్రిక్ అంటే మొత్తం ఈ వాల్యూమ్లో, సో ఈ వాల్యూమ్ మొత్తంలో అంటే డెల్టా ఎల్ బై ఎల్, డెల్టా బి బై బి ప్లస్ డెల్టా డి బై డి, అంటే లెంత్లోను బ్రెత్లోను డెప్త్లోను ఈ మూడిట్లో కలుపుకుని ఎంత చేంజ్ వచ్చింది టోటల్ని, దాన్ని మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా స్ట్రెస్, స్ట్రెయిన్ అలాగే లోడ్స్. ఇది కాకుండా మళ్ళీ ఇంజనీరింగ్ స్ట్రెస్, ఇంజనీరింగ్ స్ట్రెయిన్ అని ఉంటుంది. అది మనం ఎలాస్టిక్ సో ఇది కాకుండా మళ్ళీ ఇంజనీరింగ్ స్ట్రెస్, ఇంజనీరింగ్ స్ట్రెయిన్ ఉంటుంది. అది మనం ఎలాస్టిక్ కర్వ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఎలాస్టిక్ లిమిట్, ప్రొపోర్షనాలిటీ లిమిట్, స్ట్రెస్కి స్ట్రెయిన్కి యంగ్స్ మాడ్యులస్ గ్రాఫ్ గీసినప్పుడు మనకి అక్కడ ఇంజనీరింగ్ స్ట్రెస్, స్ట్రెయిన్ అంటే ఏంటనేది క్లియర్గా అర్థం అవుద్ది. ఫర్ టైం బీయింగ్ ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మెటీరియల్ ప్రాపర్టీస్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాల్యబిలిటీ అంటే ఏంటి, డక్టైలిటీ అంటే ఏంటి, అలాగే బ్రిటల్ నేచర్ అంటే ఏంటి, తర్వాత క్రీప్ అంటే ఏంటి, ఫ్యాటిగ్ అంటే ఏంటి. సో ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సో మాల్యబిలిటీ అంటే ఏదైనా వస్తువుని, ఫర్ సపోజ్ ఈ బాటిల్ క్యాప్ ఉంది, సో దీన్ని థిన్ షీట్గా మార్చారు. సో దెన్ ప్లాస్టిక్, ఇదైతే పాలిమర్ అదే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది మాల్యబుల్ అనమాట. ఓకే, సో ఏదైతే మనం షీట్స్ కింద చేంజ్ చేయగలమో దాన్ని మనం మాల్యబుల్ అంటాం. అలాగే ఏదైతే వస్తువుని మనం వైర్ కింద చేంజ్ చేయగలము, అంటే ఇక్కడ గోల్డ్ కూడా వస్తుంది, గోల్డ్ షీట్స్ కూడా ఉంటాయి, గోల్డ్ ఫాయిల్స్, సో అల్యూమినియం ఫాయిల్స్. సో ఇవన్నీ ఏ మెటీరియల్ని అయితే మనం ఒక సన్నని షీట్స్ లాగా మార్చగలమో దాన్ని మాల్యబుల్ అంటాం. డక్టైల్ అంటే ఏదైనా ఒక వస్తువుని వైర్లాగా, రౌండ్ వైర్స్ లాగా ఎక్స్టెండ్ చేయగలిగితే దాన్ని మనం డక్టైల్ అంటాం. అలాగే బ్రిటల్ అంటే ఏదైతే అంటే కొంత కూడా ప్లాస్టిక్ డిఫార్మేషన్ అవ్వకుండా డైరెక్ట్గా ఫెయిల్యూర్ అయిపోతాయి, అంటే ఫెయిల్యూర్ అవుతుంది అనే వార్నింగ్ లేకుండా ఫెయిల్ అయిపోతాయి. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, గ్లాస్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో అది బెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ఫెయిల్ అయిపోద్ది. సో అలా బ్రిటల్ నేచర్ అనేది మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్లో కాంక్రీట్గా ఉంటుంది. కాంక్రీట్ కూడా సేమ్ అలాగే ఎటువంటి ఫెయిల్యూర్ అంటే ఒక సడన్గా క్రాక్ ఏర్పడుతుంది అనమాట. సో అది బ్రిటల్ అనమాట. నెక్స్ట్ క్రీప్ అంటే ఏంటంటే మనం కంటిన్యూస్ లోడ్, గ్రాడ్యువల్గా లోడ్ ఉండడం వల్ల దాంట్లో ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చేయడం, అంటే పర్మనెంట్గా సెట్ అయిపోవడం, అది మళ్ళీ మనం లోడ్ తీసినా ఆ డిఫార్మేషన్ అనేది పోకుండా ఉండడం క్రీప్ అంటాం.
అలాగే ఫ్యాటిగ్ అంటే కంటిన్యూస్గా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు కంటిన్యూస్గా రిపిటేషన్ ఆఫ్ లోడ్స్ పడడం వల్ల దాంట్లో స్ట్రెస్ క్యారింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోతే దాన్ని మనం ఫ్యాటిగ్ అంటాం. ఓకే, సో డక్టైల్ అంటే వైర్స్ కింద మార్చడం, బ్రిటల్ అంటే సడన్ ఫెయిల్యూర్ రావడం, ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది లేకుండా సడన్గా ఫెయిల్యూర్ రావడం లోడ్ వల్ల. నెక్స్ట్ క్రీప్ అంటే అండర్ కాన్స్టెంట్ లోడ్ దీంట్లో బెండింగ్ అనేది రావడం. అలాగే ఫ్యాటిగ్ అంటే రివర్సల్ లోడ్స్ వల్ల దాంట్లో స్ట్రెస్ క్యారింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోవడం మనం ఫ్యాటిగ్ అంటాం. ముఖ్యంగా ఇందులో క్రీప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రీప్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే టైం మీద, అంటే విత్ టైమే కదా అండ్ పర్మనెంట్ సెట్ వచ్చేది. అలాగే లోడ్ ఇంటెన్సిటీ మీద, అలాగే మనకి మెటీరియల్ ప్రాపర్టీ మీద, అంటే మెటీరియల్లో ఎలాంటి ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉన్నదన్న దాని మీద కూడా క్రీప్ అనేది ఆధారపడుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇది మనం మెటీరియల్ ప్రాపర్టీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే, సో లోడ్ అంటే లోడ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఏ బాడీ. సో ఆ ఫోర్స్ని మనం న్యూటన్స్లో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ స్ట్రెస్ వచ్చేసరికి సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ లోడ్ బై ఏరియా ఇస్ ద స్ట్రెస్. స్ట్రెస్లో మళ్ళీ నార్మల్ స్ట్రెస్ ఉంటుంది, షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అంటే ఏదైతే ప్లేన్ ఉందో దాన్ని పర్పెండిక్యులర్ యాక్ట్ అయితే దాన్ని నార్మల్ స్ట్రెస్ అంటాం. అదే షియర్ అంటే ప్యారలల్ టు ద ప్లేన్, ఏదైతే ప్లేన్ ఉందో దానికి ప్యారలల్గా యాక్ట్ అయితే దాన్ని మనం షియర్ స్ట్రెస్ అంటాం. టెన్సర్ అంటే ఏంటి? టెన్సర్ అంటే ఏదైతే ఒక క్వాంటిటీని చెప్పడానికి, అది ఏ క్వాంటిటీ అయినా ఫిజికల్ క్వాంటిటీని చెప్పడానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఒక డైరెక్షన్ కన్నా ఎక్కువ అవసరం అవుతుంది, దాన్ని మనం టెన్సర్ అంటాం. అలాగే స్ట్రెయిన్లో మళ్ళీ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్, అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దీనికి ఏమైనా యూనిట్స్ ఉంటాయా? ఉండవు. సో అలాగే మెటీరియల్ ప్రాపర్టీస్లో మనకి మాలిబిలిటీ అంటే ఏంటి, డక్టిలిటీ అంటే ఏంటి, బ్రిటల్ నేచర్ అంటే ఏంటి, క్రీప్ అంటే ఏంటి, ఫ్యాటిగ్ అంటే ఏంటి అనేది చూసాం. మన నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ ఇంకా ఎలాస్టిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్ అంటే ఏంటి అని ఆ ప్రాపర్టీస్తో పాటు నెక్స్ట్ ఎలాస్టిక్ కర్వ్ అంటే ఇందులో ఎలాస్టిక్ లిమిట్, ప్రపోర్షనాలిటీ లిమిట్, ఈల్డ్ పాయింట్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కడి నుంచి ఏ జోన్ ఉంటుంది అనేది ఎలాస్టిక్ కర్వ్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.